నేనేమంటానంటే నిజాయితీగా ఉండాలబ్బా. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చు. ప్రొడక్ట్ రిటర్న్ ఇస్తే కమిషన్ వస్తుందా? మినిమం ఫాలోవర్స్ ఎంతమంది ఉండాలి? పేమెంట్ ఎప్పుడు వస్తుంది? ప్రొడక్ట్ కొనకుండానే రివ్యూ చేయొచ్చా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఈ ఒక్క వీడియోనే సింగిల్ ఆన్సర్ అన్నమాట. మీషో క్రియేటర్ క్లబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఏ లింక్ నొక్కాలి, ఏం చేయాలి, ఇలాంటి సోది టాపిక్ కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్ గా దీని మీద వచ్చే చాలా డౌట్స్ ని ఒకే ఒక్క వీడియోలో క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు క్వశ్చన్స్ అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం, తర్వాత ఇది నిజంగా హెల్ప్ఫుల్ లో కాదా అన్నది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి ఫాలోవర్స్ ఉండాలా? ఫాలోవర్స్ ఉండడం మంచిదే, కానీ ముఖ్యంగా ఫాలోవర్స్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అంటే నో అనమాట. ఎందుకంటే మనకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా సరే మన వీడియోస్ కొత్త వాళ్ళు చూడొచ్చు, కొత్తగా ప్రొడక్ట్స్ బై చేయొచ్చు, అండ్ దాని ద్వారా మనకి మనీ రావచ్చు. సో ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉండాలా అంటే ఫాలోవర్స్ ఉంటే మంచిదే, కానీ ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అన్నది రాంగ్ అసంప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, ప్రొడక్ట్ కొనకుండా రివ్యూ చేయొచ్చా అని చెప్పి. దీనికి ఆన్సర్ నో అనమాట. ప్రొడక్ట్ కొనకుండా రివ్యూ చేస్తే అసలు ఆడియన్సే మనల్ని చూడరు కదా. సో వాళ్ళకి మన మీద ట్రస్ట్ ఎలా వస్తుంది? అసలు ట్రస్ట్ ఉంటేనే కదా ప్రోడక్ట్ కొంటారు. సో ప్రోడక్ట్ కొనకుండా రివ్యూ చేయగలమా అంటే అది అసలు పాసిబుల్ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చేస్తే మనకి కమిషన్ వస్తుందా రాదా? దీనికి ఆన్సర్ ఏంటంటే అస్సలు రాదనమాట. ఎందుకంటే వాడు ప్రోడక్ట్ కొని ఉంచుకుంటేనే తప్ప మనకి దాని నుంచి వచ్చే కమిషన్ మన అకౌంట్లో పడదు. ఫైనల్ సక్సెస్ఫుల్ ఆర్డర్స్ మీద మాత్రమే మనకు డబ్బులు వస్తాయి అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మన లింక్ ద్వారా మనమే పర్చేస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయా రావా అని చెప్పి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఒక బిగ్ నో అనమాట. ఎందుకంటే మనకి మనమే ఆర్డర్ చేసి మనకి మనమే సెల్ఫ్ కమిషన్ ఎర్న్ చేయాలి అనేది అది మీషో వాళ్ళ రూల్స్కి అగెనిస్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దొరకపోయినా తర్వాత ఎప్పుడైనా దొరకవచ్చు అండ్ మన అకౌంట్ బ్యాన్ అయిపోవచ్చు. సో జెన్యూన్ కస్టమర్సే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, అసలు పేమెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మన ప్రొడక్ట్ లింక్ ద్వారా వేరే ఎవరో ఒక ప్రొడక్ట్ ని పర్చేస్ చేశారు, బట్ వాళ్ళు కొనేసినంత మాత్రాన వెంటనే మనకి కమిషన్ వచ్చేది. దానికి రిటర్న్ ఇచ్చే పీరియడ్ ఒకటి ఉంటుంది చూసారా? ఆ రిటర్న్ పీరియడ్ దాటేసిన తర్వాత అప్పుడు మనకు వస్తుంది అనమాట కమిషన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6, అసలు కమిషన్ ఎంత వస్తుంది? అది మనం అస్సలు చెప్పలేమన్నమాట. మనం చూస్ చేసుకునే ప్రొడక్ట్స్ బట్టి ఉంటుంది. మన ప్రొడక్ట్స్ కింద ఎర్న్స్ కమిషన్ అని చెప్పి ఇంత పర్సంటేజ్ అని రాసి ఉంటుంది అనమాట. ఒకవేళ మన లింక్ ద్వారా కొన్న వాళ్ళు ఎక్కువ కమిషన్ ఉన్న ప్రొడక్ట్ కొన్నారనుకోండి మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది. ఒకవేళ తక్కువ కమిషన్ ఉన్న ప్రొడక్ట్ తీసుకున్నారంటే మనకు తక్కువ వస్తుంది. ఒకసారి 100 రూపాయలు రావచ్చు, ఒకసారి 200 రావచ్చు. ఏమో మన టైం బాగుంటే అందులో కమిషన్ ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కూడా రావచ్చు. సో ప్రొడక్ట్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. 7th క్వశ్చన్ ఏంటంటే ఈ మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ ద్వారా రోజుకి ఎంత సంపాదించవచ్చు అని చెప్పి. దీనికి ఆన్సర్ ఏంటంటే మన వీడియో బాగా రీచ్ వెళ్ళింది అనుకోండి, దానికి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దానికి క్లిక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మన లింక్ ద్వారా ఎక్కువ మంది క్లిక్ చేసి కొన్నారనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది అనమాట. ఏమో పర్ డే లెక్కను చూసుకుంటే ఒక మనిషికి 1000 రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు. మనకు వచ్చే క్లిక్స్ బట్టి వ్యూస్ బట్టి ఉంటుంది అనమాట. 8th క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి, అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసి అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఛానల్ అనుకోండి, వాళ్ళు ఈ కంటెంట్ క్రియేషన్ చేసి ఎర్న్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఎస్ అనమాట. సబ్స్క్రైబర్స్ బట్టి ఎర్నింగ్ అన్నది ఉండదు. సబ్స్క్రైబర్స్ కౌంట్ కంటే కూడా ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమో ఎవరికి తెలుసు, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అందులో ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో. ఈ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారేమో. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్లో తక్కువ కొనుక్కుంటున్నారేమో, ఎవరికి తెలుసు. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ ఆర్ ఛానల్ చిన్నది పెద్దది అన్న దాంతో సంబంధమే లేదు. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, 9th డౌట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వగానే అది లింక్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపిస్తే తప్ప లింక్ యువర్ యూట్యూబ్ అకౌంట్ అని చూపించదు. అంటే దాని అర్థం ఏంటి? యూట్యూబ్ ఉన్న వాళ్ళు చేయకూడదా, ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా అని అనుకోవచ్చు కదా. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది అందరికీ ఉంటుంది, బట్ యూట్యూబ్ అకౌంట్స్ అందరికీ ఉండవు కదా, అందుకే దానికి అలా ఇవ్వడనమాట. మనం యూట్యూబ్ ద్వారా కూడా ఈ మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఎర్న్ చేయొచ్చు. ఎలాగంటే యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియోస్ చేసుకోవచ్చు, షార్ట్ ఫామ్ వీడియోస్ చేసుకోవచ్చు, కమ్యూనిటీ పోస్ట్స్ కూడా చేయొచ్చు. ఈ అన్నిటిలో కూడా మన ఎఫిలియెంట్ లింక్స్ని పోస్ట్ చేయడం వల్ల మనకి డబ్బులు వస్తాయి.
నేను చెప్పేది ఏంటంటే లింక్ ఎక్కడన్నా లింకే కదా, అది యూట్యూబ్లో నొక్కితే ఏమైంది, ఇన్స్టాగ్రామ్లో నొక్కితే ఏమైంది, మనం షేర్ చేసే ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, కానీ మనకున్న సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఫాలోవర్స్ వీళ్ళతోనే సంబంధం. కాబట్టి మనం యూట్యూబ్లో కూడా మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 ఇదేంటంటే, మనం రోజు ప్రొడక్ట్స్ కొనాలా, ఒకవేళ కొనకపోతే మనల్ని ఏమన్నా బ్యాన్ చేస్తారా అని అనమాట. ఆన్సర్ ఏంటంటే నో, అస్సలు కానే కాదు. మన బడ్జెట్ బట్టి ఈ రోజు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయల్లో మనకి ఏ ప్రొడక్ట్స్ వస్తాయో ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం. తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటాం, మళ్ళీ ప్రమోట్ చేస్తాం, మళ్ళీ లింక్ పోస్ట్ చేస్తాం. దాని ద్వారా క్లిక్స్ వస్తే దాని ద్వారా మనకి ఎర్నింగ్ వస్తుంది. అంతే తప్ప రోజు కొనాలి, రోజు కొనకపోతే మన అకౌంట్ బ్యాన్ అయిపోతుంది అలా అస్సలు ఉండదు అనమాట. క్వశ్చన్ నెంబర్ 11 ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్నిటికీ ఇంపార్టెంట్ అంటున్నాను ఏంటనుకుంటున్నారు కదా, నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను కూడా. సో క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే, ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్మడతాయి అని చెప్పి, అంటే ఎక్కువ సెల్లింగ్ రేట్ ఉంటుంది అని చెప్పి. జనరల్ గా ఆడోళ్ళకి ఇలాంటి పిచ్చులు ఉంటాయి అనమాట, అన్ని కొనుక్కోవాలి, అన్ని ఉండాలి అని చెప్పి. సో కిచెన్ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్, క్లాతింగ్, బ్యూటీ, కిడ్స్ ఆడుకునేవి ఇలాంటివి అయితే బాగా వెళ్తాయి. క్వశ్చన్ నెంబర్ 12 అదేంటంటే, ఎక్కువ ఇన్కమ్ రావాలంటే దాని సీక్రెట్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనేస్తాం కదా, ప్రోడక్ట్ కొనేసి దాని ద్వారా లింక్ జనరేట్ చేసి మనం పోస్ట్ చేసి అన్ని చేసిన తర్వాత ఇదంతా ఒకసారి చేసి ఆపేయకూడదు అనమాట. ఇదే ప్రోడక్ట్ని 2-3 విధాలుగా రికార్డ్ చేయాలి, షూట్ చేయాలి. అండ్ దాన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ మనం రివ్యూ చేయాలన్నమాట. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేస్తాం. అక్కడితో ఒక వీడియో అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ వీడియో ఏంటంటే, ఇది ఎంత బాగా పనిచేస్తుంది, దీనిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలా ఒకే ప్రోడక్ట్ గురించి 2-3 వీడియోలు చేయడం వల్ల ఎక్కువ సార్లు మన వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్లిక్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 13 ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని మన సొంత డబ్బులతో కొనాలా అని చెప్పి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, మన సొంత డబ్బులతోనే మనం కొనాలన్నమాట. కొనిన తర్వాత మనం మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేయచ్చు. సో ఆ తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అందులో ఒక కాన్ ఉంది, అదేంటనుకుంటున్నారా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం కొనేసాము, దానికి రిటర్న్ చేసే పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ పీరియడ్లో మనం రిటర్న్ చేయలేదనుకోండి మనం పెట్టిన అమౌంట్ పోతుంది అనమాట. సో అది మనం చాలా క్లియర్గా చూసుకోవాలి. మన అమౌంట్ మనకు రావాలంటే వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ కూడా మనం పాటించాలి. కాబట్టి వాళ్ళు పలానా డేట్ లోపు 5 డేస్ పీరియడ్ అనో 6 డేస్ పీరియడ్ అనో అలా వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని మనం పాటించి ఆ లోపు మనం రిటర్న్ చేసేస్తే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ని మనం ఆర్డర్ చేసేసి ఆ ప్రోడక్ట్ బాగోలేకపోయినా సరే బాగుంది అని చెప్పి మనం రివ్యూస్ ఇచ్చామనుకోండి, నమ్మి ఎవరన్నా పొరపాటుని కొనేసుకుని ఉంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని తీసుకున్నాక వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చక మన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసి దానివల్ల నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు కొనకుండా ఆగిపోతారనమాట. ఇందులో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో నిజంగా మనం కొనాలి, బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. అంతే తప్ప వాళ్ళు కొనేసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుని మనం కానీ రాంగ్ స్టెప్ వేసామంటే ఈ ఒక్క ప్రోడక్టే కొనుక్కుంటారు వాళ్ళు, తర్వాత ఇవన్నీ కొనుక్కోరనమాట. దానివల్ల చాలా పెద్ద లాస్ వస్తుంది. నేను ఏమంటానంటే, నిజాయితీగా ఉండాలబ్బా. ఈ మీషో క్రియేటర్ క్లబ్ గురించి మొత్తం చెప్పాను కదా, ఎలా జాయిన్ అవ్వాలనేది చాలా చిన్న మొక్కలో చెప్తాను. అదేంటంటే, మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయాలన్నమాట, మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అని. అక్కడ వాళ్ళకి చాలా మంది ఫాలోవర్సే ఉంటారు, సమ్ అరౌండ్ 2 మిలియన్ ఎంతో ఉంటారు. దాని మీద లింక్ క్లిక్ చేయాలి, వాళ్ళ బయోలో ఉంటుంది అనమాట జాయిన్ కంటెంట్ క్రియేటర్ క్లబ్ అని. ఆ లింక్ నొక్కగానే మనం అందులోకి వెళ్ళిపోతాము అండ్ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అంతే, అక్కడితో మనం సైన్ అప్ అయిపోయినట్టే. చాలా ఈజీగా చెప్పేస్తాను కదా. ఓడి అమ్మ, పాజ్లో ఉంది అప్పుడు దాకా. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న సజెషన్ ఇద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్లో వీడియో చేసి పోస్ట్ చేసేసినంత మాత్రాన వెంటనే వ్యూస్ వచ్చేవు, వెంటనే క్లిక్స్ వచ్చేవు, వెంటనే కమిషన్ వచ్చేది, వెంటనే పేమెంట్ వచ్చేది. వీటిలన్నిటికీ చాలా టైం పడుతుంది అనమాట. బికాజ్ ఒక వీడియో చూడకపోవచ్చు, ఇంకో వీడియో చూడొచ్చు, చాలా టైం పడుతుంది. అండ్ అప్పుడు వ్యూస్ వస్తాయి, అప్పుడు క్లిక్స్ వస్తాయి. ఒక వీడియో రాలేదు కదా అని చెప్పి ఆపేయకండి. అలా ఇదే ప్రొడక్ట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉండగా ఒక ట్రస్టెడ్ ఆడియన్స్ బిల్డప్ అవ్వి అప్పుడు క్లిక్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఎనీథింగ్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ, బాయ్.